అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి. ఎందుకు ఏంటంటే నిన్న వచ్చి 5 నిమిషాలు వచ్చి మంచిగున్నారు మీ ఇద్దరు కేటు డూప్లికేట్ లెక్క షో చేసి ఒక్క వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి. ఎంతకు తెగించారా? ఒక వ్యక్తిని పరామర్శించారండి. ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడుగా చేశారండి. ఏం చేద్దామంటావు మరి? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఆ పేపర్ ఉంది, రాయొచ్చు కదా పాజిటివ్ గా. వాడి కాన్సన్ట్రేషన్ కంటే నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. ఏంటివన్నీ వికృతమైన చేష్టలు, పనికిరాని చేష్టలు. ఎవరు చేయరు ఇవన్నీ. అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ అని. తప్పు, ఇది తప్పు. ఇదే మరి చేసేవాడు, ఏది చేసిన ఇదే మరిగా. టూ మచ్ రే, టూ మచ్. ఎంత దారుణమైన పరిస్థితి అనంటే అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించిన లాకులను 11 లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అలర్ట్ లేదు ఇక్కడ. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం చెప్పడం లేదు. ఎత్తేసినారు. ఎందుకు ఎత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు, కరకట్టు మీద ఉన్న ఇళ్లకు, ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్ని అంతా కూడా నీటిమయం అంటే అది రామ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్న ప్రతి ప్రశ్న కూడా విచిత్రమైన కోరిక కలిగిందంటారు నీకు. మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. ప్రతి ప్రశ్న కూడా లాజికల్ గా అడుగుతా ఉన్నాను. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నా? చూసారా ఎంత ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. చూసారా 3 రోజులు అయింది, తిండి లేదు. మనోడు అనుకున్నారు పకోడు వీడు. కొంతమందికి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అందుతుంది, దాదాపు 4 లక్షల మందికి. బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? కొంచెం అందుకే కొడుతున్నారు. ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇమీడియట్ రిలీఫ్ మేము ప్రపంచం అంతా గ్లోబల్ పీస్ ద్వారా చేశాం. సాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. ఇది చాలా ఈజీ వర్క్. చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ వారి ద్వారా ఇంకా స్పీడప్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యకతను పూర్తిగా మర్చిపోయి రెడ్ బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. కక్ష సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప గవర్నెన్స్ మీద, ఏం చెయ్యాలి అన్న దాని మీద. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. అంతకంటే ముఖ్యం ఏంటంటే ఈ ప్రాణాలను కాపాడడానికి సూపర్. ఇలాంటి ఇక ముందు జరగకుండా ఏ విధంగా హైడ్రా ద్వారా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కొట్టేస్తే కొత్త చట్టం తీసుకొచ్చి నమస్కారం చేసుకో. ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది. మనం ఎన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు. కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం. 100% కరెక్ట్ అండి. అసత్యాలు ప్రచారం చేస్తూ గేట్లు ఎత్తేసారంట. మా ఇల్లు కాపాడుకోవడం నీళ్లు అక్కడ వదిలిపెట్టామంట. ఏం చేద్దామంటావు మరి? చెప్పేస్తాడా? చెప్తాడన్నా అంట ముంచేసావంట. అందరిళ్ళకి నీళ్లు వచ్చాయి, అదేం పెద్ద బాధ లేదు. మా ఇంట్లో నీళ్లు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? నీళ్ళు వస్తే వస్తాయి. ఏమైపోతుందండి దానికి? వచ్చాయి, పోయినాయి. కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇల్లు కూలిపోతుందని పారిపోయానంట. బుద్ధి జ్ఞానం అండ. కాలమ్స్తో కడితే, కాంక్రీట్గా కడితే ఆ ఇల్లు ఎవరిది? నాది కూడా కాదు, రెంటెడ్ ఇల్లు. అది కూడా ఓర్వలేని మనస్తత్వం అంటే ఏం చెప్పాలి మరి? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం.
ప్యాలెస్లు కట్టుకొని నేను ఉండడం లేదు. ఇవన్నీ చాలా దారుణమైన పనులు చేస్తున్నారు. నేను చెప్పకపోతే నేను డిఫాల్టర్ని అవుతాను. తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అని అంటే తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు తాను ఇల్లు మునిగిపోయింది కాబట్టి తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఎంత ఘోరం జరిగిపోయిందిరా. రాత్రంతా నిద్ర లేకుండా ఒక ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం తిరుగుతున్నాడా? ఈయన మన పొగిడాడా? మీరేమో రాత్రంతా హ్యాపీగా ఏసీ రూముల్లో పడుకున్న ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి కడుపుకు అన్నం తిన్నారు, గడ్డి తిన్నారు. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి అవునంటే రాయేష్ తిడతాడంటే ఎదవ పనులు చేసేవాడిని తిట్టక ముద్దెట్టుకుంటారు రైటరా. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఎదవ పనులు చేసేవాడిని ఎదవే అంటారు. ఈ టైంలో కూడా ఎంత ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా తండ్రి కొడుకులు ఇద్దరు వరదలో తిరుగుతూ ఉంటే చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే. ఈ రోజున మీరు మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద ఇలాంటి వార్తలు రాయడానికి అన్నం తిన్నారు, గడ్డి తిన్నారా? వాస్తవం. లొకేషన్ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నానండి నేను. ఎందుకు? ఏంటంటే ఇప్పుడు గుడ్లవల్లేరు గడ్డలో కళ్ళెదుటే వాస్తవాలు కల్పించుకున్నా పట్టించుకొని ప్రభుత్వం అన్నారు. ఏం చిల్లర కాదురా మీరు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.